కొత్త దయ్యానివా? హెల్దీగా చేస్తా. ఇంకెలా తెలుసు? భయపెట్టడానికి వచ్చి ఫోన్ చూస్తుంటేనే అర్థమవుతుందిలే. అవును, నేను కొత్తగా తయారయ్యా, ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఈరోజు ఫోన్ చూడు, రేపు నుంచి దయ్యం ఎలా ఉండాలో నేను నేర్పిస్తాలే. ఈరోజు మొదటి రోజు కాబట్టి దయ్యాలంటే ఎలా ఉండాలో సినిమా చూసి నేర్చు. మొదటిసారి చూస్తున్న దయ్యాన్ని దయ్యంగా చూసి భయపడుతుంది. నాకు దయ్యాలంటే చాలా భయం. దయ్యమే చెప్తుంది ఈ మాట. సరే, ప్రాక్టీస్ మొదలు పెడదామా? అసలైన దయ్యంగా మారాలంటే 4 ముఖ్యమైన విషయాలు నేర్చుకో. 1 శబ్దం, 2 వస్తువు కదలిక, 3 కాదు చాలా ముఖ్యమైనది. కాంచన నుండి కంజూరింగ్ వరకు అన్ని దయ్యం సీన్లను ఖచ్చితంగా చేసేయాలి. ఈ ఒక్క పని నువ్వు నేర్చుకున్న 80% దయ్యం అయిపోయినట్లే. అదేమిటంటే బెడ్ మీద పడుకోవాలంటే బెడ్షీట్ లాగటం. ఇక 4వ విషయం ఏమిటంటే మనిషి వెనక నుంచి మనిషి ముందు నుంచి వెళ్ళటం. ఇంకా మొదలు పెడదామా? ముఖ్యంగా మన ఇండియన్ దయ్యాలలో గజ్జల సౌండ్ చాలా ముఖ్యమైనది. ఏది ఒకసారి చేసి చూపి. నా దగ్గరకు పట్టీలు లేవు. అయ్యో, నేను ఇస్తాలే. ఇలా కాదు చేసేది, దానికి ఒక బీట్ ఉండాలి, ఒక రిథం ఉండాలి, ఒక స్టైల్ ఉండాలి. ఇంకా ఏదో తక్కువైంది. చూపి. గుడ్, చాలా బాగా చేసినావు. వెళ్ళి సామాన్లు. ఇక 2వది వస్తువు కదలిక. ఏది ఈ గ్లాసును జరిపి చూపించు. జరిపి చూపించడం అంటే చేత్తో జరిపి చూపించడం కాదు, ముట్టుకోకుండా జరిపి చూపించు. One hour later. A few hours later. చాలా బాగా చేసిన. గుడ్ గుడ్. ఆ స్టూడెంట్ అనిపించిన. వెళ్ళి కట్టుకోండి. ఇంకా మొదలు పెడదామా? 3వది చాలా ముఖ్యమైనది. నీకు గుర్తుందా? నువ్వు చేయగలవు. కమాన్. ఇంకా లాగేసేయమమ్మా, లాగేసేయి. ఈ బెడ్షీట్ లాగేసేయి, ఈ బెడ్ లాగేసేయి, ఆ డోర్ కర్టన్ లాగేసేయి, నన్నుగా లాగి పడేసేయి. ఇలానా చేసేది? అసలు లాగితే బెడ్షీటు అసలు మనిషికి తెలియకుండా చిన్నగా స్మూత్గా లాగేసేయాలి. ఏమ్మా, చేతులు నొస్తుండయా? అంత చిన్నగా లాగుతుండవు, మీడియంగా లాగు. వావ్, చాలా పర్ఫెక్ట్. బాగా చేసినావు, చాలా బాగా చేసినావు. 80% దయానం అయిపోయినట్టే. పో, ఇదే దోశలో వెళ్ళి బూట్. ఆఖరిది వెనుక నుంచి సక్ సక్ అని, ముందు నుంచి సక్ సక్. ఇంకా మొదలు పెడదామా? చాలా ఫాస్ట్గా వెళ్తుండవు, కొద్దిగా చిన్నగా వెళ్ళు, సీమలు చచ్చిపోతాయేమో. ఇలా చేసేది ఫాస్ట్గా, అసలు కనిపించకుండా వెళ్ళు. ఇంకా కొంచెం స్పీడ్ పెంచు. వావ్, సూపర్, ఫెంటాస్టిక్, సూపర్ చేసావు. గుడ్ గుడ్.